పెళ్ళిళ్ళు, పెటాకులు, ఆస్తులు, అంతస్తులు, దారుణాలు వీటిల మీద మెయిన్ కదా. తర్వాత ఓల్డ్ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రివిలేజెస్ ఉన్నాయి. ఓకే. యంగ్ పీపుల్ ఎలాగా ఎటువంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఎలాగుండాలి? విడిపోతే ఏమవుద్ది? విడకుండా ఉండడానికి ఏం చేయాలి అనేది ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ చేసి ఇద్దరు లాయర్‌ని కలిసాను. నిన్నే కలిసాను. సో, ఐయామ్ వెరీ హ్యాపీ. సో, వాళ్ళందరూ అలాగ మూతి ముడుచుకు చెప్పేదానికంటే నా స్టైల్‌లో సరదాగా, హ్యూమరస్‌గా, హాస్యంగా ఉంటూ సరదాగా మాట్లాడుకున్నట్టుగా చేద్దాం మా ఇండియన్ ఫైర్ బ్రాండ్‌లో. మీకు పాపులారిటీ వస్తే విషయం జనాలకు బాగా అర్థమవుద్ది. అది నాట్ మోర్ దెన్ 9 మినిట్స్ లాగనమాట. 8, 9 మినిట్స్ కంటే ఎక్కువ ఉండేటట్టు కాకుండా నేను ఒక కాన్సెప్ట్ కన్సీవ్ చేసి వాళ్ళకి చెప్పాననమాట. వీఆర్ రెడీ సార్ అన్నారు యాక్చువల్‌గా. ఐయామ్ వెరీ హ్యాపీ. నాకంటే 10 ఏళ్ళు చిన్నోడే అతను. సో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అతను, అతని వైఫ్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది నాకు. వాళ్ళు ఆల్రెడీ కౌన్సెలింగ్ చేస్తున్నారు. ఫ్రీ కాదు, డబ్బులు తీసుకొని చేస్తున్నారు. పెళ్లి చేసుకునే పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు, ప్రేమికులైతే ప్రేమికులు, పెళ్లి అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టేసిన తర్వాత విడాకులు తీసుకునేవాళ్ళు వీళ్ళందరికీ కౌన్సెలింగ్ ఇస్తారు. యాక్చువల్‌గా అది నేను చేయగలను గానీ, వాళ్ళు లాయర్‌గా ఇస్తున్నారు. ఎందుకంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలాగుంటాయి, మీరు బతకడం వల్ల ఏంటి ఉపయోగాలు, మీ పిల్లలకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనేదంతా కూడా రకరకాలుగా చెప్తున్నట్టున్నారు వాళ్ళు. నేను దాన్ని వేరే యాంగిల్‌లో ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేమనుకుంటున్నారో, మీరైతే ఎటువంటి ప్రశ్నలు వేస్తారో అది నేనే వేస్తూ ఉంటాను మీ తరపున. సరదాగా టాక్ షో అంటారు దీన్ని. ప్రతిదాన్ని ఇంటర్వ్యూ అనకూడదు. గీతా కృష్ణస్ టాక్ షోస్ విత్ లాయర్స్, విత్ జడ్జెస్, విత్ రిటైర్డ్ జడ్జెస్, విత్ డాక్టర్స్. అవి ఎక్కువ బోరు కొట్టకూడదు. 20 నిమిషాలు, 30 నిమిషాలు వద్దు. నేను నిజంగా వ్యూయర్‌షిప్ అనుకుంటే 15 నిమిషాలు, 20 నిమిషాలు చేయను. 9 నిమిషాలు, 10 నిమిషాలు. లాస్ట్‌లో మా ఫిల్మ్ స్కూల్ యాడ్ ఒకటి వస్తుంది కాబట్టి ఆ విధంగా చేద్దామని ఇన్ఫార్మ్ చేయడం కోసం ఒక కొత్త కాన్సెప్ట్‌ని ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీలో ఇంట్రొడ్యూస్ చేయబోతుందంటే